హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి తీసుకొని వచ్చానో తెలుసా? గణేష్ గడ్డ. ఇది ఎంత ఫేమస్ అంటే మా దగ్గర చాలా ఫేమస్. ఇక్కడ ఏం కోరుకున్నా సరే నెరవేరుతుందని చెప్పి అనుకుంటారు, నెరవేరుతుంది కూడా. ఈరోజు అయితే మనం అయితే గుడికి అయితే వచ్చేసాం. ఒకసారి అయితే చూడండి, రష్ అయితే పర్లేదు, వీడియో అయితే చేయొచ్చు అనిపించింది. ఇంకా పదండి. ఫస్ట్ అయితే ఇదైతే ఎంట్రన్స్. చూడండి ఎలా ఉన్నారో. సాటర్డే కదా, ఇంకా కొంచెం పర్లేదు అనిపించింది నాకు. సాటర్డే అయినా కూడా రష్ తక్కువ ఉండేసరికి. ఇదైతే ధ్వజస్తంభం స్టార్ట్. అక్కడ ధ్వజస్తంభం దగ్గర చూడండి ఏంటివి 108 నడిచిన వాళ్ళ చిట్టీలు వేశారు. అక్కడ బోల్డ్ చిట్టీలు వేశారు. ఇంకా మనమైతే గుడి ఒకసారి ఎవరెవరు ఉన్నారు, ఏ దేవతలు ఉన్నారో మొత్తం ఒకసారి ఒక లుక్ వేసేద్దాము. లుక్ వేసేస్తే మనకు మొత్తం ఒక క్లారిటీ వస్తుంది కదా. అందరు ఫాస్ట్గా పరిగెత్తడం, ఎందుకంటే 108 ప్రదక్షిణాలు చేయాలి కదా. పరిగెత్తుతూనే ఉంటారు, ఇంకా అంతే, ఇంకా ఆగరు. ఇక్కడ చూడండి, తిను శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి అతను. నెక్స్ట్ తిను వచ్చేసి శ్రీ పార్వతీదేవి. ఇక్కడ మనం పంచముఖి హనుమాన్ను కూడా చూడొచ్చు ఈ గుళ్ళో. మనకు ఈ గుడికి రాగానే కొబ్బరికాయలు ఏమైనా కొట్టే ఉంటే ఇక్కడ ఇంకొక వినాయకుడు ఉంటారండి, అక్కడ కొట్టుకొని తీసుకొని రావచ్చు. ఇక్కడ మనము శివుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. చూడండి చక్కగా ఉంటాడు శివుడు అయితే. దాని తర్వాత అస్సలైన వినాయకుడు తినే అండి, గణేష్ గడ్డ వినాయకుడు. ఆరెంజ్ కలర్లో ఉంటాడు. ఏ కోరిక కోరుకున్నా సరే 100% నెరవేరుతుంది గ్యారంటీగా. దానికోసం ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు ఇక్కడ ఏది ఒక హోమాలు జరుగుతూనే ఉంటాయి, పూజలు చేసుకుంటూనే ఉంటారు. మనకు ప్లేస్ కూడా స్పేసియస్గా ఉంటుంది ఇక్కడ. చూడండి ఎలా వెళ్తున్నారో మనుషులు అయితే. వాళ్ళందరూ కోరికలు నెరవేరిన వాళ్ళే. ఇవన్నీ వాళ్ళ చిట్టీలు. ఎవరైతే 108 రాసినాక అక్కడ వేస్తున్నారు. ఇది ఇక్కడ అందరు మొక్కులకు అన్నీ ఇక్కడ కడతారండి. చూడండి ఎలా కట్టేశారో, మొత్తం చెట్టు నిండా మొత్తం కాయలే. చెట్టు దగ్గర అయితే అన్ని కొబ్బరికాయలు, ముడుపుకాయలే కట్టారు. ఇదైతే ఇంకా కనిపించేది మనకు నవగ్రహాల గుడి అయితే ఇట్లా చేశారు. బాగుంది ఇదైతే. యాక్చువల్గా చాలా బాగుంది ఇది. మనకైతే ప్లేస్ అయితే అన్ని రకాలుగా, అన్ని దేవుళ్ళతోని ప్లేస్ అన్ని రకాలుగా బాగుంటుంది. యాక్చువల్గా గుడికి వెళ్తే అందరు దేవుళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నవగ్రహాలు కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. నవగ్రహాల చుట్టూ కూడా తిరగచ్చు. మనకు డైలీ అన్నదానాలు కూడా ఇక్కడ జరుగుతాయండి. ప్రతిరోజు అన్నదానం ఉండాల్సిందే. ఆ బ్యాక్ సైడ్ కుకింగ్ కూడా అవుతుంది. ఇదైతే ప్రసాదాల కౌంటర్ అండి. నా ఫైనల్ వీడియో అయితే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.